లేవు, కిట్లే లేవు. యూనిఫామ్ కూడా అదే అంటే లేదు, అసలు ప్రింట్ కూడా చేయించలేదట. వాళ్ళు ముందే చేయించి రెడీ పెట్టారు అప్పుడు. పాత రోజుల్లో వాటియే క్రిందసారి మిగిలిన ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవును, వాళ్ళకి యూనిఫామే ఇవ్వాల. తల్లికి వందన డబ్బులు ఎప్పుడు జూన్ 12 పడిపోవాలి, జూలై చివరి వారంలో వేస్తామంటున్నారు. దెన్ పైగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. మనము ఈ 4 ఏళ్లలో వస్తే మన అదృష్టం, పోతే మన కర్మ. లాస్ట్ ఇయర్ మాత్రం అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి. క్రమక్రమంగా ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గుద్దా, లేదు అంటే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే పై చదువులకు వెళ్ళాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫిక్స్ అయిపోవాలా? 2047 విజన్ ఏంటి? రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త తయారవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇలా రావాలంటే ఏం చేయాలి? చదువుకుంటే వాడు చదువు అయిపోగానే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. అదే చదువు మానేస్తే మనం ఫీజు కట్టకపోతే వాడు చదవడు, చదవకపోతే చిన్న కొట్టెట్టుకుంటాడు, లేదా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోనూ పనిచేస్తాడు. ఆ విధంగా మనకి పని చేసే కార్మికులు దొరుకుతారు భవిష్యత్తులో. కార్మికులు రెడీ చేస్తున్నారా? కూలీలకి మన దగ్గర ఇక్కడ కూలీల కరువా? బీహార్ రోడ్, ఛత్తీస్గఢ్, అమరావతిలో మనుషులు ఎందుకు అయిపోయింది, పని ఎందుకు లేట్ అవుతుంది? మనుషులు దొరక్క. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? 10th క్లాస్ లోనే చదువులు మానేసిస్తే కూలీలు దొరుకుతారు, తద్వారా